అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. చూడండి, ఇప్పుడు మనం టమాటా తోట వచ్చి 40 రోజులు టమాటా క్రాప్లో ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము. ఇదంతా ముడత వైరస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ముడత వైరస్ ఎక్కడా లేదంటున్నారు. చూడండి ఎలా వచ్చేస్తుందో ఒకసారి గమనించండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ ఒక చెట్టుకు స్టార్ట్ అయింది, ఇక్కడ 2 చెట్లకు లేదు, ఇక్కడ 3వ చెట్టు చూడండి, ఇక్కడ 4వ చెట్టు చూడండి. ప్రతి ఒక్క చెట్టుకు కూడా వైరస్ అనేది ఏ విధంగా వస్తుంది. ఎందుకంటే వైరస్ లేదు అంటున్నారు. ఎక్కడ వైరస్ లేదో ప్రతి ఒక్కరు కూడా సార్ గమనించుకోండి. ఎందుకంటే వైరస్ లేదు అని పంటల స్ప్రేయింగ్స్ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే వైరస్ లేదని స్ప్రేయింగ్ వదిలేస్తారు, ఆటోమేటిక్గా వైరస్ ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే వైరస్ ఎక్కువైపోతుందో అప్పుడు ఖచ్చితంగా కాయలు కాయవు. ఉండే తోటలు 100 మంది రైతులకి తోటలు ఉంటే 100 మందిలో 50 మంది ఇట్లాంటి వైరస్ పడిపోయి తోటలు దెబ్బతినేస్తే ఇంకా 50 మందికి ఖచ్చితంగా మంచి ప్రైజ్ వచ్చే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే ఇట్లా వైరస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. చూసుకొని ఒకసారి వైరస్కి మనం చెప్పినట్లుగా part 1 part 2 ఒకసారి వాడుకోండి, ఈ పంటని కాపాడుకోండి.